జిల్లా ఆలూరులో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే ఎమ్మెల్యేతో పాటుగా 15 మందికి కూడా రిమాండ్ విధించారు. కర్నూలు సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఎమ్మెల్యే అరెస్ట్ ని ఖండించారు మాజీ సీఎం జగన్. సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ వైసీపీ మధ్య గొడవ జరిగింది. అయితే టీడీపీ కార్యకర్త గురునాథ్, వైసీపీ లీడర్ గిరి మధ్య ఫోన్లో గొడవ జరిగింది. అయితే చెప్పినట్టు వినాలని గిరికి టీడీపీ వార్నింగ్ ఇచ్చింది అని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక గిరి ఫోన్తో కార్యకర్తలతో నేమకల్లుకు వచ్చాడు ఎమ్మెల్యే విరూపాక్షి. సో గిరి ఫోన్ చేయడంతో కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వచ్చాడు ఎమ్మెల్యే. సో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య రాళ్లదాడి జరిగింది. తలలు కూడా పగలగొట్టుకున్నారు ఇరు వర్గాలు. దళితులని దూషించావని గిరిని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారు అంటున్నారు వాళ్ళంతా. టీడీపీ ఆరోపిస్తోంది. సో టీడీపీ నేత శేఖర్ తలకు గాయమైంది. ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమ చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. ఇందులో ఒక వర్గం తమపై దాడి చేసుకొని మరో వర్గంపై కేసు పెట్టింది. పోలీసులని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తామే బట్టలు చింపుకొని ప్రత్యర్థి వర్గంపై ఫిర్యాదులు కూడా చేశారు. సో ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన సంఘటన ఒకటే. అక్కడ లోకల్లో ఇష్యూ, ఓ గ్రామంలో లేదా ఒక మండల స్థాయి కార్యకర్తల్లో ఇష్యూ. ఓ టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇబ్బంది పడతామని బెదిరించాడు. ఈ సంఘటన, ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసింది. ఎమ్మెల్యే తమ కార్యకర్తలతో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి రాగానే ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. తలలు పగిలాయి. చాలా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తనంతట తానే ఆ వర్గం వాళ్ళు బట్టలు చింపేసుకొని అటు అవతలి వర్గం పైన, వైసీపీ కార్యకర్తల పైన, వైసీపీ ఎమ్మెల్యే పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులను తప్పుదో పట్టించారు. పోలీసులు కూడా వాళ్ళు చెప్పినట్టుగా మాటలు విని అట్రాసిటీ నమోదు చేసి జైలుకు తరలించారన్నట్టుగా అటు వైసీపీ ఎమ్మెల్యే అండ్ వైసీపీ పార్టీ చెప్తున్న మాట. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఆ ఎమ్మెల్యేని జైలుకి తరలిస్తున్న విజువల్. అయితే మీకు మరి కాసేపట్లో ఇంకో వీడియో కూడా రాబోతుంది. ఆ వీడియోలో డైరెక్ట్గా వైసీపీ ఆరోపిస్తున్న మాట ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే బట్టలు చింపుకున్నారు. ఇక్కడ గురునాథ్ అనేటువంటి వ్యక్తి తనంతట తానే తన వర్గీయులతో తన దగ్గర ఉన్న ఒక మహిళ చేత బట్టలు చింపేసి అవతల వాళ్ళపై కేసు పెట్టడం, వైసీపీ ఎమ్మెల్యే పైన, వైసీపీ కార్యకర్తల పైన కేసు పెట్టడం. ఇటు ఎమ్మెల్యేతో పాటుగా 15 మందిని రిమాండ్కి తరలించారు పోలీసులు. సో సంగాల, నేమకల్లు గ్రామాల్లో 2 వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఈ గొడవ జరుగుతూనే ఉంది. టీడీపీ కార్యకర్త గురునాథ్ అండ్ వైసీపీ నేత గిరి, వీళ్ళిద్దరి మధ్య ఫోన్లో గొడవ జరుగుతూ ఉండేది. సో ఈ చెప్పిన మాట వినాలని చెప్పి గురునాథ్ చెప్పడంతో ఈ విషయాన్ని గిరి విరూపాక్షికి తెలియజేశారు, ఎమ్మెల్యేకి. సో ఎమ్మెల్యే తన వర్గీయులతో అక్కడికి చేరుకోగానే ఒకరిపై ఒకరు గొడవ చేసుకోవడం, కొట్టడం, తలలు పగిలిపోవడం, చేతులు ఫ్రాక్చర్ అన్నీ జరిగాయి. సో దళితులని దూషించావని చెప్పి గిరిని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారనేది టీడీపీ ఆరోపిస్తోంది. సో డైరెక్ట్గా ఆ వీడియోలు చూస్తుంటే మాత్రం ఆ వీడియో ప్రకారంగా సో ఆ దాడికి సంబంధించిన సంఘటనలో వాళ్ళంతా వాళ్ళే బట్టలు చించుకున్నారనేది చెప్తున్నారు. హుసేన్, సో ఏం జరిగింది అసలు? దీంట్లో ఎంతవరకు వాస్తవం? దళితులపై నిజంగానే ఎమ్మెల్యే దాడి చేశారా? మన కర్నూలు జిల్లాలో మొన్నటి కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఒకరిపై ఒక టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు దాడులు, ప్రతి దాడులు చేసుకున్నటువంటి ఘటన హైటెన్షన్ మూమెంట్ కనుక రేపుతుంది ఆలూరు నియోజకవర్గంలో. అయితే దీని ప్రధానంగా కారణం ఒకటే. సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ వైసీపీ నాయకులు ఘర్షణ పడ్డారు. టీడీపీ కార్యకర్త గురునాథ్, అదేవిధంగా టీడీపీ లీడర్ గిరి మధ్య ఫోన్ లో గొడవ జరిగింది. అయితే గతంలో గురునాథ్ అనేటువంటి వ్యక్తి కూడా వైసీపీలో కొనసాగాడు. అయితే ఎప్పుడైతే నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి వచ్చిన తర్వాత ఆమె పరిచయం చేరారు. వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి గిరి సంఘాలలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. టీడీపీకి, వైసీపీ పార్టీకి ఆ పనులన్నీ చేసి పెట్టినాడు. రాజకీయంగా అక్కడ పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తున్నాడు. తగ్గించుకోవాలని చెప్పేసి ఈ గిరి అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి నానా బూతులు ఫోన్ల ద్వారా దూషించారనేటువంటిది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి మాట. అదే సందర్భంలోనే తను దూషించినటువంటి దూషణలు ఏవైతే ఉన్నాయో గిరిని వెంట పెట్టుకొని ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అంతవర్గం అంతా కూడా ఒకసారిగా నేమకాలకు వెళ్ళింది. అక్కడ చెప్పినట్టు వినకపోతే మాత్రం దాడి, అంటే దూషించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ తీసుకుని విరూపాక్షి వెళ్ళారు. టీడీపీ వైసీపీ వర్గాల మధ్యన ఇద్దరి మధ్య ఒకేసారి దాడి జరిగింది. నేమకల్లో దళితులను దూషించారని గిరిని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే నేమకల్లు టీడీపీ అదే సందర్భంలోనే
నియమకాల్లో ఉన్నటువంటి టీడీపీ నేత పురుషోత్తం కారు కూడా ధ్వంసం చేశారు వైసీపీకి సంబంధించిన లీడర్స్. అయితే టీడీపీ కార్యకర్త శేఖర్ కు తలకు బలమైన గాయమైంది. ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. శేఖర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతో సహా 15 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వారందరినీ కూడా 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశించారు న్యాయమూర్తి. ఈ నేపథ్యంలోనే ఆలూరు నుంచి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అంచనా వర్గాన్ని రిమాండ్ గా ఉన్నటువంటి నిందితులంతా కూడా కర్నూలులో ఉన్న సబ్ జైలుకు తరలించారు. అయితే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం, అర్థం చేయాల్సినటువంటి అంశం ఒకటే. ఈ ప్రతి గొడవలు టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఒకరిపైన మరొకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి సందర్భంలోనే దళితులపై దాడి చేశారు, మహిళల్ని దూషించారని చెప్పేసి ఒక మహిళ ఫిర్యాదు మేరకు ఇప్పటికీ 15 మందితో ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే రిమాండ్ పంపించారు. అయితే ఇదే ఘటనలో మనం పూర్తిగా ఎక్స్క్లూజివ్ గా అక్కడ గమనించినట్లయితే గొడవ జరిగేటువంటి సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అంచనా వర్గం అంతా నియామకాలకు వచ్చింది. ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే డౌన్ అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒకతను ఎవరైతే వ్యక్తి టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైట్ కలర్ బాడీ వేసుకున్నటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి మహిళల యొక్క బట్టలు చించేటువంటిది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే స్వయంగా వైసీపీ కార్యకర్తలు చేశారా, టీడీపీ కార్యకర్తలు చేశారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా దాడి చేసి మహిళల పక్కనే ఆ ఘర్షణ చూస్తున్నటువంటి మహిళ యొక్క బట్టలు ఎవరు చించారనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎవరికి అంటే అక్కడ ఉన్న వారంతా కూడా ఒకే గ్రూపు, అది టీడీపీ వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి వారు. అంతకంటే ముందు కాసేపటికి ముందు అంటే కొద్ది క్షణాల ముందు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అంతర్లంతా కూడా ఒకరి మీద ఒకరు దూషించుకున్నటువంటి పరిస్థితి ఉంది, మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘర్షణ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు పోలీసులు రెండు వర్గాలను వారించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే మహిళా దుస్తులను చించేసేటువంటి పరిస్థితి, మహిళా దుస్తులను చించేద్దాం ఒకే గ్రూప్ అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళే గ్రూప్ వాళ్ళే చించుకొని తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అర్థం పట్టేలాగా మనం పక్కన చూస్తున్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. మనసు తమపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని రకంగా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు ఏం తేల్చారు ఈ విషయం పైన? పోలీసులు ఈ కేసు మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొదటగా ఇచ్చినటువంటి మహిళ ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించినటువంటి దాని మీద నిన్న ఆమె మీడియాకు కూడా మాట్లాడుతూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, మా మీద దాడి చేశారని చెప్పేసి హాస్పిటల్లో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దళితులపై దాడి, మహిళలపై దాడి అనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ విజువల్స్ లో చూసిన ప్రకారము మరి పోలీసులు ఎలా స్పందిస్తారు, లేకపోతే ఈ దాడి చేసింది వైసీపీ కార్యకర్తనా టీడీపీ కార్యకర్తనా అని స్పష్టంగా దర్యాప్తు. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గర మళ్ళీ వస్తాను, మీరు హోల్డ్ లో ఉండండి. సో ఇక్కడ రైట్ సైడ్ మీరు విజువల్లో చూస్తున్నట్టయితే అక్కడ సర్కిల్లో కనబడుతున్న ప్రకారంగా ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే వాళ్ళ తమ మహిళల యొక్క వస్త్రాలను చింపేసుకున్నారనేది వైసీపీ ఆరోపణ. ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. సో యాజ్ పర్ దిస్ వీడియో అక్కడ బనీన్ వేసుకున్నటువంటి ఆ వ్యక్తి పక్కన ఒక మహిళ ఉంటే ఆ మహిళ పైన ఒంటిపోయినటువంటి బట్టల్ని తానే చింపేసి సో మాపై దాడి చేశారు, దళితులైనందుకు మాపై దాడి చేస్తారు అన్నట్టుగా వాళ్ళు మాపైనే తప్పుడు కేసు బనాయించారనేది అటు వైసీపీ ఆరోపిస్తున్న మాట. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో దీని ప్రకారంగా అక్కడ మీరు మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నట్టుగా ఆ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ అవతల వైపు ఉన్న వాళ్ళ మధ్య వర్గీయుల మధ్య గొడవ జరుగుతోంది. వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు, ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఉండొచ్చు మేబీ. సో అక్కడ జరుగుతున్న ఘర్షణలో అక్కడ వారిద్దరు భార్యాభర్తలు అన్నట్టుగా వైసీపీ చెప్తోంది. భార్యాభర్తలే స్వయంగా తన భార్య ఒంటిపోయినటువంటి బట్టల్ని ఆయన చింపేసి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం, మేము ఏదో దాడి చేసాం, మేము కొట్టాము, మేము బట్టలు చింపేసాం అన్నట్టుగా మాపై తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయించి మమ్మల్ని అక్రమంగా జైల్లో వేయించారనేది వైసీపీ వాదన. సో ఏంటి హుస్సేన్, ఈ వీడియో ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాదన ఏంటి, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ బట్టలు చింపాల్సి వస్తుంది?